నిజంగా రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి సోదరులారా, మీరు చూడొచ్చు. ఇంతవరకు వీళ్ళు పంట సరిగ్గా తీయలేదు సోదరులారా, ఇంతవరకు సరైన పంట తీయలేదు పాపం. ఫస్ట్ టైం ఇలా పాలు చూసారు. ఆల్రెడీ మన యొక్క రైతు గారు అంటే డాక్టర్ గారు మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను సోదరులారా. ఆయన మనము ఇక్కడ పంటకు వచ్చి కన్సల్టెంట్ చేయకముందే ఆల్రెడీ చాలా రకాల మందులు తెప్పించి చాలా రకాల ప్రయోగాలు చేశాడు. సో ఈ రిజల్ట్ ఇనిషియేట్ కావడంలో కూడా అతని యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది సోదరులారా. ఎప్పుడైనా ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక రైతుగా ఉండటం అనేది నిజంగా అది అంటే నాలాంటి వ్యక్తికి, అంటే ఎవరైతే మేము కన్సల్టెంట్గా అని వెళ్ళి అగ్రోనమిస్ట్గా హెల్ప్ చేస్తామో రైతులకి, అంటే ఓనర్స్కి, అంటే ఓనర్కే మంచి ఎడ్యుకేటెడ్ మంచి నాలెడ్జ్, కొంచెం ప్రికాషన్స్కి ఎలా కొట్టాలి అన్ని రకాలు చూసుకునే వ్యక్తి కనుక మనకు అందుబాటులో ఉంటే అది నిజంగా పంట తీయటానికి కానీ ఒక యూనైట్గా అంటే ఒక టీం వర్క్ చేయడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి బెస్ట్ ఓనర్ తక్కువ మంది ఉంటారు కదా. సో అలాంటి వ్యక్తులు ఇతను మొదట ఉంటాడు అనమాట. ఈ స్టేజ్కి వచ్చేస్తారు చూడండి, అద్భుతం అనమాట. అన్నీ కూడా మీరు చూస్తే అన్ని ఫీమేల్స్ చూడండి, అద్భుతం అనమాట. ఫీమేల్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి, దాదాపు ఫీమేల్స్ ఎక్కువ ఉన్నాయి చూడొచ్చు మీరు. ఎక్కువ ఫీమేల్ పాలు పలుపు సోదరులారా. ఏ చెట్టు అని కదా ఎనీ చెట్టు మీరు చూడొచ్చు, అన్ని పోతలు అమేజింగ్ అనమాట సోదరులారా. బర్డ్ ఇనిషియేషన్ అనేది సో వండర్ఫుల్ అన్నమాట, చూడొచ్చు మీరు. వండర్ఫుల్ ప్రాక్టీస్, అమేజింగ్. ఆల్సో జనరల్గా ఏంటంటే సోదరులారా, ఇప్పుడు మీరు చూసేది ఎక్కువగా ఫీమేల్ ఫ్లవర్ అనేది ఇనిషియేట్ అయిందనమాట. మీరు అవును సార్, అవును అవును. ఈజ్ ఇట్ అంటే సైంటిఫికల్లీ మీకు ఏంటంటే దేవుడు అనేవాడు గిఫ్ట్ ఇచ్చినట్టు మైక్రో న్యూట్రియంట్స్ ఇస్తున్నాం సార్, దానివల్ల వచ్చింది అనుకుంటున్నాను. మీరు అన్నట్టు కొద్దిగా గాడ్ గ్రేస్ వల్ల కూడా గాడ్ గ్రేస్ లక్ కలిసి వచ్చింది, లక్ కలిసి వచ్చింది. అదే సార్, 1 వీక్ లోనే ఇంత ఇన్ని ఫీమేల్స్ కాదు ఎవరు రావు. అంటే ఒక చిన్న పార్ట్ లో ఉన్నాయి కూడా మాక్సిమం నీకు ఫీమేల్ పడుతుంది, అదే అచీవ్మెంట్ అనమాట. అట్లా రావాలి. మన సారు మనం అనుకునేది అంటే రేపు నీకు 50 కేజీలు కావాలంటే ఇప్పుడు అందరూ యాడికి పోయిన అందరూ 50 కేజీలు అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు, మమ్మల్ని టెన్షన్ పెడుతున్నారు. 50 కేజీలతో నాకు రాదు అసలు. నీ సార్ నేను అడుగుర్చోబెడతా సార్ హ్యాపీ ఉంటే మన హ్యాపీ అంతే. అదేనా 50 కేజీలు ఏమనుకున్నావు ఆశామే. అంటే ఇప్పుడు ఈ చెట్టు చేయొచ్చు, ఇప్పుడు ప్రతి చెట్టు ఇక్కడున్న ప్రతి చెట్టుని చేయొచ్చు. ఎప్పుడు ఈ చెట్టుని పెద్దగా చేసుకుంటాం. నీ ముందున్న కార్యక్రమం ఏంటంటే చెట్టు పెద్దది చేయి, కొమ్మలు పెద్దవి చేసుకో. ఏం సైన్స్ ఉంది దాంట్లో? టెక్నాలజీ చేతుల్లో ఉండేది సార్. టెక్నాలజీ ఏమి టెక్నాలజీ చెప్పండి. అదే మామూలు మట్టి వేసుకొని చెట్టు డెవలప్ చేసుకోండి. అవును మరి అది ఎన్నాళ్ళు ఎందుకు చేయాలి మరి? నిద్రపోయావు నువ్వు ఎవరు చెప్పడం లేక ఇప్పుడు మీరు వచ్చినారు కదా సార్, చూసుకుంటాం. చెట్లు పెద్దగా చేయకపోతే మనకి ఇప్పుడు కాడుంటేనే నీకు పూలు వచ్చేది, డబ్బు వచ్చేది. కాడలేనప్పుడు ఎట్లా చేస్తా చెప్పండి. ఇప్పుడు నీకు మన సాధించే మందులతో ఏంటంటే మనము చెట్లు పెద్దగా చేయాలి. పూతలకు టెన్షన్ లేదు, పూతలు వస్తాయి ఆటోమేటిక్, దాని మీద మనం వెనక. కానీ చెట్టును పెద్ద చేసుకుంటే మనకేంటంటే చెట్టు బరువు తట్టుకోవాలి. పడే కాయల్ని ఎస్టాబ్లిష్మెంట్ కాకపోతే రేపు కొమ్మలు ఇరిగిపోతాయి. మనం ఎంత కష్టపడ్డా కానీ ఈ సైజులకి ఇక్కడ చూడమ్మా, ఒక చిన్నదాగా 3 కాయలు పడ్డాయడ. రేపు ఇది కూడా ఫీమేల్ ఎందుకు పుసిక్కిన ఇంకా 4 ఎక్కువ మరీ ఎక్కువ, ఇది టూ మచ్ బరువు. అంటే ఇన్ని బరువు తట్టుకోలేదు చెట్టు. మనం అనుకుంటాం కానీ 50 కేజీలు ఇది అనుకున్నావు. 50 కేజీలు అంటే 50 కేజీలు ఏమనుకున్నావు నువ్వు? 50 కేజీలు బస్తా కూర్చోబెడతా దీని మీద. నేను 50 కేజీలు ఎత్తుకుంటే నేను తొలలాడతాను మరి. ఇంకా చెట్టు బరువు మరి అప్పుడు నువ్వు పెద్ద చెట్టు కావాలని వద్దా? చెట్టు యొక్క స్ట్రక్చర్ ని పెంచుకోవాలని వద్దా? నీ బోన్ స్ట్రక్చర్ ఎలా ఉందో అట్లనే చెట్టు యొక్క స్ట్రక్చర్ ని కూడా పెంచుకోవాలి. పెంచుకుంటేనే నీకు కాయలు కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉంది.
నువ్వు పిసినారోళ్ళలాగా బలాలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నువ్వు ఏదో పై పని చేసుకుంటే ఇంతే ఉంటుంది వ్యాపారం. ఇంకా ఇది నీ తెలియపోవటం చూడండి, మీరు నమ్మండి, మీ కళ్ళతో మీరు నమ్మాలి. మీ అదృష్టం ఇది, ఇన్ని పట్టడం నీ అదృష్టం, సార్ అదృష్టం. ఇంకేది అంటున్నారు రండి సార్, ఇంటర్వ్యూ అంటారు ఏదో రండి చూడండి సార్, ఇవన్నీ ఫీమేల్. ఇది మేల్ కదా సార్? ఏదా ఇవి మేల్, ఇవి రాలిపోతాయి. ఫీమేల్ అనేది ఏం సార్ మీరు చూడలేదు గురుగారు, ఇక ఎన్ని ఫీమేల్ అంటే మీద పంటలేదు. ఇది చూడండి ఎన్ని ఫీమేల్, ఇది ఫీమేల్. చూడండి సార్ ఇట్రండి చెప్తారు. ఇట్లా వచ్చిందంటే ఇది ఫీమేల్, గుర్తుపెట్టుకో. ఇది శనగెత్తనా తెలుసుగా, శనక్కాయ, ఇది ఫీమేలే, ఇది ఫీమేలే, ఇది ఫీమేలే, ఇది ఫీమేలే, ఇది పోతే మళ్ళీ చూడండి ఇది ఫీమేలే, ఇది మేల్. ఇది మళ్ళీ కోన్ షేప్ వచ్చింది, వి షేప్ వచ్చింది చూడండి, ఇది మేల్, 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 ఇది కన్ఫామ్, ఇది మేలే. బట్ ఇది ఫీమేల్ కావచ్చు, ఇదిగో మేలే. సో అట్లా కొన్ని ఏంటంటే సందర్భాల్లో బర్డ్స్ అనేవి అప్కమింగ్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఏదైనా నీకు ఒక చిన్న నెంబర్ ఆఫ్ ఇన్ని కాయలు పడ్డాయి అంటే ఇట్ ఈస్ రియల్ అమేజింగ్. ఇంకంతకని ఇంకా అంటే ఇంత బాగా నీకు రెస్పాండ్ చేస్తుంది అంటే ఇప్పుడు పేషెంట్ మీకు ఎట్లా రెస్పాండ్ చేస్తాడు, చుట్టూ కూడా రెస్పాండ్ చేసి ఉంటారు గారు. మరి ఇది గలీజ్ ఉంది, ఇయనిది చిన్నది ఎట్లా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చెప్పండి. అదే సార్, కొన్ని చెట్లలో ఇంకా బర్డ్స్ ఎవరు చెప్పారు తక్కువ ఉన్నాయి. నేను ఇందాక చూసాను, రౌండ్ వేసాను, అంతే చిన్న తిక్కలోని కాదు నేను. మీరు అటు అంటారని తెలుసు నాకు. ఇట్రండి, ప్రతి చెట్లో మీకు ట్యాపింగ్ చూసుకోండి, మీ దగ్గర పోయి చూసుకోవాలి మీరు. ఇట్రండి చూడండి, ఇట్రండి దయచేసి రండి. నిజం చెప్తున్నాను, నా కెరియర్లోనే నేను చేసిన వర్క్లో ఇది వండర్ వర్క్ చెప్పుకుంటాను ఎప్పటికైనా సరే. చూడండి ఇట్రండి, ప్రతి చూడాలి మీరు. ఇట్రండి, ఇటు చూడండి సార్, దగ్గరకు చూడండి మీరు. కనిపిస్తుంది సార్. ఇప్పుడు కాదు, ఇంక 2 రోజులాగా ఇంకా పోగొస్తాయి. 2 రోజులు ఇంకా అమేజింగ్ ఉంటుంది నీకు క్రాప్. చూడండి మీరు పలానా చెట్టు తీసుకోండి, చూద్దాం మనం. ఇటు చూడండి, ఈగో ట్యాప్ అని చూడండి, చూడండి, ఇదిగో ట్యాప్ అని చూడండి. ఇంకా ట్యాపింగ్ అవుతున్నాయి మీకు అన్ని, ఏదో వదిలిపెట్టవు. కాకపోతే మీరు నాకు సరైన బలాలు పెట్టడం లేదు సార్. ఇప్పటి నుంచి మీ షెడ్యూల్స్ అన్ని ఫాలో అవుతారు. మీరు చేయలేదు ఇంతవరకు, 1 వీక్ నుంచి మీరేం చేయాలి, అయినా డజన్ మ్యాటర్. సార్ ఎవరీ 3 days వన్స్ ఏమైనా యాక్టివిటీ ఉంది సార్. బలాలు ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నా. ఇది 4 కాయలు వస్తాయి. ఇది స్పెషల్ చెట్టు మీకు. ఇది అవునవును, ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది ఇలాంటిది ఒకటి. చూడండి ఎక్కడ పెట్టినా 3 ఉంటాయి. చూడండి 3 ఉంటాయి. ఇలాంటి చెట్లు కనుక మీరు సరిగా ప్రాపర్గా కాపాడుకుంటే ఇంక మీకు ప్రాబ్లమ్స్ ఇట్రండి. చూడండి ఇవన్నీ స్టార్స్ పడతాయి ఎక్కువ. చూడండి ఎలా ఉన్నాయి చూడండి. సో ఈ విధంగా పాజిటివ్ చూడండి. సో ఇన్ని రకాల ఫీమేల్స్, ఇన్ని రకాల స్టార్స్ పడ్డప్పుడు మీరు సరైన ఫర్టిలైజర్ చేయడం తప్పే ఉంది. ఇంకా అంటే మీకు నమ్మకం లేదు మేమైనా. చూడండి ఎన్ని స్టార్స్ చూడండి, ఏ చెట్టుకు పడ్డా ఇన్ని. ఇట్రండి సార్, ఇట్రా గురుగారు, ఇవన్నీ చూడండి. చూడాలి ఈ సైన్స్, ఇదంతా మీరు నమ్మాలి. మీరు ఎన్ని స్టార్స్ మేము రెస్టింగ్ పీరియడ్ లో పట్టించుకోలేదు సార్, లేదంటే ఇంకా అద్భుతంగా వచ్చేది. అదేం ప్రాబ్లం లేదు, మనం ఎప్పుడేం చేయొచ్చు, మనం అట్టనకూడదు. మన సార్ ఈ 1 month నుంచి బాగా కష్టపడుతున్నాం సార్. ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తాకి ఉన్నారు కాబట్టి ఇంకోటి చెప్తాను, ఇంకా ఎక్కువగా హార్డ్ వుడ్ పడ్డాయి చూడండి. ఎన్నవే ఈ కనపడే మొత్తం చూడండి, ఎక్స్ట్రీమ్లీ మీకు యు ఆర్ రియల్లీ అమేజింగ్ ఏమా. చూడండి ఎన్ని రియల్ అమేజింగ్. చూడండి ఎంత రెస్పాండ్ తక్కువ మందికి అయింది మొక్కలు మీ ఏని. చూడండి ఇంతగానే ఏం కావాలి నీకు. ఇటు చూడండి, ఇట్రండి ఒకసారి. ఇవన్నీ అయినా చూడండి రెస్పాండ్, ఇట్స్ అమేజింగ్. చూడండి మరి ఇంకేం కావాలో చూపించండి అంటున్నారా చెప్పమా. లేదు సార్, లేదు, ఇలాంటి చెట్లు కొన్ని ఉన్నాయి, వస్తాయి. వీటిని స్పెషల్ కేర్ తీసుకోవాలా? ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఇచ్చే షెడ్యూల్స్ న్యూట్రిఫాస్ అన్నగా డాక్టర్ గారు సార్, మీరు నాకంటే పెద్దోళ్ళు, రెస్పెక్టబుల్ పీపుల్ కాబట్టి మీ ముందు నేనేమంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు పేషెంట్ని ఎట్లా ట్రీట్మెంట్ చేసి బతికిస్తున్నారో మేము అట్లనే చెట్లు చేయకపోతే మమ్మల్ని ఏమంటారంటే ఏదో ఫేక్ అని అనుకుంటారు మీరు. ఇప్పుడు కానీ మీ కళ్ళతో మీరే చూడండి. మీరు ఒక మాట అనాలి, మీరు టెక్నాలజీతో పాటు సైన్స్తో పాటుగా మీ హార్డ్ వర్క్, మాదే మేం కాదు, మీ హార్డ్ వర్క్, మీ సిన్సియారిటీ, మీరు తెచ్చే విధానం, మీరు తీసుకునే కేరింగ్, ఎన్ని బిహైండ్ ద సక్సెస్ కాదంటారా. ఇవన్నీ కళ్ళతో చూస్తేనే కదా నమ్మేది. ఎవడన్నా చెప్తే ఏముందిరా బోన్ అంటే నమ్మడగా ఎవడు. మరి ఇది రిజల్ట్ అని అనేది. అందుకని మీరు భయపడొద్దు. ఐఎమ్ విత్ యూ. మీకు ఎప్పటికీ నేను చేయగలను. నేను వీఆర్ నాట్ ఏ లైక్ హాఫ్ ఆఫ్ పీపుల్. బట్ ఒకటి ఏంటంటే నాకు కావాల్సిన ఇక్కడ ఉన్న వీక్ పాయింట్స్ ఏంటంటే, మన ముందు చెట్టు పెద్ద కావాలి. మీరు ఎట్లా చేస్తారా, ఏం చేస్తారా, ఎలాంటి ఫర్టిగేషన్ నేను చెప్పినట్టు చేస్తారా చేయండి. మీరు వీలైనంతగా ఈ చెట్టు అనేది 2 times పెరిగితేనే అప్పుడు మోర్ ఫ్లవర్ అట్ ద సేమ్ టైం యూ విల్ గెట్ ఇనఫ్ డబ్బు కూడా వచ్చింది.
ఫైనాన్షియల్ యూల్ బికమ్ స్ట్రాంగ్. అవునా కదా? అంటే లాస్ట్ వీక్ ఇప్పటికి మీ మొహంలో అంటే మీ మొహం చూపించాలి, మీ మొహంలోనే చాలా హ్యాపీనెస్ కనపడుతుంది. రాగానే నాకే హ్యాపీనెస్ అనిపించింది, పర్లేదు వచ్చినాయి అంటే ఇంకా కొంచెం రావాల్సింది, ఎక్స్పెక్ట్ చేయాల్సింది, ఇంకా రాలేదు. ఇంకా నా ఎక్స్పెక్టేషన్ ఇంకా కొంచెం వస్తాయి అనుకున్నాను, ఇంకా ఇంకొంచెం రావాలని అనుకున్నాను. ఎందుకంటే మేము ఇచ్చిన మందులు అవి ఎరగొట్ ట్యాపింగ్ అని చూడండి, ఎరగొట్ ట్యాపింగ్ చూడండి సార్, చూడండి ఇక్కడ ప్రతిదానికి ట్యాపింగ్ అని చూడండి. నేను అనుకుంది కొంచెం ఇంకా ఫాస్ట్ వచ్చాను కూడా, కొంచెం స్లో అయింది ఎందుకో మరి తెలియదు. అంటే దీంట్లో ఎనర్జీ తక్కువ ఉంది అర్థం. ఇప్పుడు ఈ వారం రోజుల్లో 4 రోజులు వర్షాలే. అవును, మీరు ఇచ్చిన షెడ్యూల్స్ కొద్దిగా వన్ షెడ్యూల్ మిస్ అయింది అంతే. ఇప్పుడు మరి పికప్ చేసుకుందాం సార్. అన్నీ అయితే గురు నువ్వు చెట్లు పెట్టు. లేదు సార్ పెట్టిద్దాం. ఇప్పుడు నేను తెప్పిస్తా కాదు. ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఫ్లవర్ సెట్టింగ్ మీకు అనదర్ 30-35 డేస్ ఉంటుంది. ఓకే, 35-40 వేసుకోండి యావరేజ్గా. 30 డేస్ అనుకుందాం సార్. 30 డేస్ అనుకున్నా. ఈ 30 డేస్ కష్టపడాలి నా. ఈ 30 డేస్ మీకు పిచ్చెక్కిపోవాలి. ఎంత కాషాయంగా బీజేపీ జెండా కనబడుతుంది మొత్తం మీకు చూసినా. నిజం చెప్తున్నా, మొత్తం బీజేపీ ఫ్లాగ్ అయి ఉంటుంది మొత్తం నీకు. చూడన్న మీ పార్టీని నువ్వు తెప్పించాలి. బీజేపీ పార్టీ గెలిపిద్దాం మొత్తం. అందుకని నేను మొత్తం నీకు కాషాయం కళ్ళలు చూడండి. ఇన్ని ఫీమేల్ ఫీల్ గుడ్ అనమాట. నాకు నీ గురించి కావాలి. ఎందుకంటే ఇన్ని ఫీమేల్స్ షార్ట్ టైంలో ఆ మందు అనేది అంత అగ్రెసివ్. మందు పేరు చేసి మళ్ళీ రాసుకుంటామని పిల్లలు మళ్ళీ రద్దు చెప్పకూడదు రా. అన్ని అంటే బయోస్టిమ్యులెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇంతకుముందు ఇవ్వలేదు. ఇచ్చాం బాగా. బయోస్టిమ్యులెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తున్నాం సార్. రిలో చేసిన రౌండ్ డబ్బా తెచ్చాం, గుర్తుందా? తెచ్చాం, గుర్తుందా నీకు? అవునవును సార్. అది రిలోజీ మొన్న వాడాం సార్. అదనమాట. అదే నీకు ఇన్ని తెచ్చడం కారణం. నిన్ను సక్సెస్ చేయడం. ఎన్ని మాటలు చెప్పినా తక్కువ. ఇప్పుడు ఇది చూడండి, దగ్గర కనపడుతున్నాయి. చూడండి బాగా. మరి ఇది 1 వీక్ లోనే ఇంత మార్పు వచ్చింది. దీన్ని మీరు చూసి దీన్ని మీరు కాపాడుకొని దీనికి సరైన ఫుడ్ ఇచ్చి ఇప్పుడు ఉన్నదాన్ని మనకి ఏంటంటే లీఫ్ తక్కువ, లీఫ్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంది. అవును సార్. లీఫ్ ఇండెక్స్ ఎక్కువ ఉండాలి. అవును, లీఫ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే మీకు కాయలు దొరుకుతాయి. కరెక్ట్, అంతే ఆబ్వియస్. ఇంకోటి ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది బాగా స్ప్రే చేస్తూ ఉండాలి. ఓకే, దీనికి ఫోటోసింథసిస్ ఇదంతా బాగా సరైన అంతా డెవలప్ అయ్యి నీకు కాయలు రేపు బాగా లావు రావాలంటే కూడా నీకు సార్. ఇప్పుడు న్యూట్రిఫాస్ తో పాటు మెగ్నీషియం సల్ఫేట్ యాడ్ చేయాలి. చెప్తాను మీకు మళ్ళీ అన్ని షెడ్యూల్ ఉంటుంది. ఇది ఎట్లుంటుందంటే నాన్న మేము చెప్పేది బుక్లో రాసినట్టు లేకపోతే బుక్స్లో ఏడో రాసిపోయినట్టు అట్లా ఉండదు మా సైన్స్. ఆ రోజు ఏమొస్తుంది దాన్ని అటాక్ చేసుకుంటా ఉంటాం. కౌంటర్ అటాక్ ఉంటుంది. అగ్రికల్చర్ అంతా ఏంటంటే బుక్లో రాసిన చదువుకుంటూ పోతే పనులు కావు. ఇప్పుడు ఏం చేస్తావు ప్రాబ్లం ఒక అటాక్ చేయి. అట్లా ఉండాలి. ఎప్పుడు మారిపోతూ ఉంటాయి షెడ్యూల్స్ అన్ని. ఎప్పుడు మారుద్ది? ఆ మనోడు నాగరాజు ఇచ్చే మీకు వచ్చిన స్లోగన్స్ సిగ్నల్స్ని బట్టి నాకు చెప్తే నేను దాని ప్రకారం మీకు కంపెనీ మంది నేను చెప్తున్నాను. ఇది నేను అనుకోవటం ఇంకా ఇది దగ్గర అని చెప్తాను. ఇట్లాంటి స్టార్స్లో నువ్వు పడ్డది కాబట్టి యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ అమేజ్డ్ బ్లెస్డ్ బేబీ. చాలా లిమిటెడ్ పడకూడదు అట్లా గ్యాప్ అనేది లేకుండా టోటల్. మీరు ఇందాక అన్నారు, మీరు ఒకటి ఇందాక కర్ణాటకలో చూపించారని, వాడు చెట్లు పెంచే విధానంగా అటు కనపడుతున్నాయి. కానీ నీ చెట్లే ఆకు తక్కువ, నీకు వీక్ అదే కమ్మా. అవును కాదన్నా. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు? మీకు ప్రాబ్లం ఏంటంటే మీ చెట్లు చిన్నవి, వాడి చెట్లు పెద్దవి. మనం చేస్తాం తప్పు మందేగా. అదే నేను రాగానే మన ఫస్ట్ అబ్బాయి కొంచెం ఫీల్ అయింది నేను. ఇది చూడండి, ఇది చూడండి ట్యాపింగ్ ఎక్కడ పడిన ట్యాపింగ్ చూడండి, ఎక్కడ చూడండి ట్యాపింగ్ చూసుకోండి. ఇవన్నీ ట్యాపింగ్లు, ఇవన్నీ చూడండి ఇవన్నీ. సో ఇంకా మనం ఇమీడియట్గా మందులు ఎప్పుడు తీసుకొస్తారు, మందులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇంకా ఫర్దర్గా మనం నెక్స్ట్ ఏమేమి వెళ్ళాలనేది మనం మొత్తం మాట్లాడుకొని ఇంకా డైలీ చేస్తూ ఉండాలి మనం. షెడ్యూల్ చూడండి. ఫీమేల్ సార్, ఫీమేల్ చూడండి సార్. ఫీమేల్ బాగుంది. చూడండి సార్, ఫీమేల్ చూడండి సార్. చూడండి సార్, హ్యాపీ సార్. ఇది కావాలి మీకు. చూడవా ఫీమేల్ 300 గ్రాములు ఈజీగా వచ్చింది. ఈజీగా వస్తాయి. ఇంకోటి చెప్పండి, నేను చెప్తున్నాను మీకు. త్రిప్స్లో చూడండి క్లీన్ మందు కొట్టాక మచ్చలు లేవు, కానీ ఒక రౌండ్ ఒకటికి మచ్చలు పడ్డాయి. ఫస్ట్ రౌండ్ లో మట్టుకు పడ్డాయి, బాగా పడ్డాయి. ఇప్పుడు మేము చెప్పినట్టు మన డాక్టర్ గారు చెప్పినట్టు అడ్మైర్ తెచ్చుకుంటే వేసి కొట్టు సూపర్ తిన్నాక. సరేనా? ఇంకేం సార్ అది చెప్పండి డాక్టర్ గారు. సోదరాలు మా డాక్టర్ గారితో వచ్చాను. చెప్పినవన్నీ తప్పకుండా ఫాలో అవుతాము. చెయ్యాలి. ఏమంటే ఈ వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అట్లా మీరు అది పన్నెండు దాని పని చూసుకుని మనకి ఈసీ పిహెచ్ బ్యాలెన్స్ అవుతా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ పనులు కొద్దిగా ఇబ్బంది అవుతాయి. మనం ఏం చేయలేము కదా, సైన్స్ కదా అంతే. ఇంకోటి సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మీకు అన్ని స్టార్స్లో ఎన్ని పడుతున్నాయి చూడండి. మరి ఇట్లా పడ్డదాన్ని మీరు పాజిటివ్ తీసుకోవాలి కదా. ఇంతగానే ఎవరు చెప్తారు ఆయనకు. ఇది సైన్స్ అంటే
అదే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు లీఫ్ ఇండెక్స్ లీఫ్ పెట్టుకోవాలి ప్లస్ బ్రాంచెస్ పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇది నుంచి చూడండి, ఈ బ్రాంచ్ని పెద్ద చేసుకోండి, ఇది బ్రాంచ్ పెద్ద చేసుకోండి, ఇది బ్రాంచ్ పెద్ద చేసుకోవాలి, అది పెరుగుద్ది. ఇవన్నీ ఇది చూడండి, ఇది ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఇది ఒకటి ఇది చూడండి, ఇట్లా ప్రతిదీ మీరు దీన్ని బ్రాంచ్ చేసుకుంటూ రావాలి. అట్లా ఇక్కడ దాకా నీ చెట్టు వస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న కేజీలు కూర్చుంటుంది. ఇన్ని కాయలు అడుగు కూర్చుంటే చెప్పండి, మీరు చెప్పండి. అదే సార్, ఈ కొమ్మకి ఫస్ట్ నేను ఈ కాండమే స్ట్రాంగ్ చేయనప్పుడు, ఈ కాండమే గట్టిగా లేనప్పుడు, ఈ యొక్క బ్రాంచ్ గట్టిగా లేనప్పుడు, ఇంటర్నల్ గట్టినప్పుడు ఇవన్నీ ఏడగు వంగిపోద్దట. మరి ఇది గట్టి ఉంటే ఇప్పుడు నీ ముందున్న ధర్మం ఏంటంటే ఇమీడియట్గా స్ప్రేలు చేసుకోవాలి, టకటక డ్రిప్లో మందులు ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తాయి. పువ్వుల గురించి మర్చిపోయింగా, కొన్ని చెట్లకు 1000 పడ్డాయి, 2000 పడ్డాయి, 3000 పడ్డాయి, ఎన్ని పడ్డా కానీ మనకు కావాల్సింది 100 కాయలు లేకపోతే 150 కాయలు. ఎక్కువ పెట్టుకోవద్దు, ఎక్కువ పెట్టుకుంటే మనం మొయ్యలేమంట. ఎందుకంటే డాక్టర్ గారు ఇంకేమన్నా చెప్పండి. అది చూసారు కదా సార్, ఇది చూడండి, ఇది చూసారుగా, ఇది చూడండి సార్, సింపుల్ క్రాప్ అనమాట. చూడండి, చూడండి ఫీమేల్ చూసారా, 3 కాళ్ళు ఉన్నాయిగా, 3 కాళ్ళు ఉన్నాయిగా. ఇలాంటి ఇంకో 4 కాళ్ళు ఉంటే ఇంక చెట్టు ఎట్టుండే డబుల్ ఉండే సార్, ఇంకొక 4 కాళ్ళు ఉండే అసలు 50 కేజీలు ఈజీ అని అట్టిసిరేయచ్చు. మరి ఇంక నీకు ప్రాబ్లం ఏందో ఆపుతారు, ఆపిండి వచ్చి. మరి ఆయన మమ్మల్ని నమ్మి నిన్ను నమ్మి ఏడేదో వద్దని ఆశపడి పెడుతున్నాడు పాపం. ఆశని మటుకు ఉమ్మి చేయొద్దు. లేదు సార్, మనం ముందు చెప్తాను, ఎందుకంటే నా సైడ్ నుంచి నేను పూర్తిగా న్యాయం చేస్తాను నీకు. కానీ ఇక్కడ ఫీల్డ్ ఉండేది నువ్వు కాబట్టి నువ్వు ఎంత నీట్ గా నేను కూడా సార్, నేను సాధ్యం వరకు సార్ ఫోన్ చేసేది 6:30కే వచ్చేసి స్ప్రేయింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే జెన్యూన్ చేద్దాం, ఫేక్ వర్క్ చేయొద్దు. లేదు సార్, మళ్ళీ చెప్తున్నాను, మొక్కలకి ఏంటంటే ప్రతిరోజు ఇన్స్పెక్షన్, అబ్జర్వేషను, బాగా ట్రయల్స్ తిరుగుతూ ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతుంది. అర్థం చేసుకో, నీవు ఉన్న కాడల్ని కొమ్మల్ని పెంచటమే నీ ధర్మం. ఆ రాలిపోయినప్పుడు ఆ మట్టి ఏటాలు అవన్నీ చేసి లెవెల్ తీసుకొని కొంచెం చెట్లు పొజిషన్ చేసుకో, అంతే. నేనేం అడుగుతున్నారా ఇక్కడ, ఇంకా అడుగుతున్నారు నిన్నేమన్నా? మరి అంత కష్టమని ఏముంది నీ చెప్పు, ఈ చిన్న చిన్న కూడా తీసుకుని పెట్టమ్మా, చెప్పు నువ్వు. నేను సార్ చెప్పండి సార్, ఇంకా చూడండి సార్, పడ్డే కూడా 4-3 పడుతున్నాయి చూడండి సార్, 5 పడ్డాయి చూడండి ఇక్కడ సార్, ఇక్కడ 5 పడ్డాయి చూడండి సార్. డాక్టర్ గారు అవును సార్, బాగా పడ్డాయి. ఏదో లావు వేరు డాక్టర్ గారు చెప్పాలి. 1 వీక్ 10 days లో బాగా మొత్తం చేంజ్ అయింది సార్ తోట. నిజమా? చెప్పండి కొంచెం, మా గురించి చెప్పండి కొంచెం. ఇది ఎట్లా సూపర్ ఉంది. మీరు వచ్చినప్పుడు మీరే చూసారు కదా సార్. అంటే మీరు నమ్మారా? ఉంది కదా, టెక్నాలజీ సైన్స్ నమ్ముతున్నారా? నమ్మాలే కదా సార్, చదువుకున్న నమ్మారా మీరు? ఖచ్చితంగా నమ్మాలి. అంటే మనిషి చేసే విధానంలో కూడా తేడాలు ఉంటాయి. మంచోడు బాగా చేస్తాడు, కొంతమంది చేసినా చెప్పినా మంచోడిని పొగడాలి. అవును, పొగడాలి. మీరు అన్నారు కదా, నాకంటే నువ్వే డాక్టర్ రా భయ్, నేనే డాక్టర్, నాది హాస్పిటల్ డాక్టర్. నేను ఇక్కడ నువ్వు చేయకపోతే నువ్వు డాక్టర్ కదా, నేను కట్టేస్తాను టైపులో మాట్లాడినా ఆ రోజు. నువ్వు చేయకపోతే కట్టేస్తారా బాబు అంటే నిజంగా దేవుడు నా మాట నాకు అర్థం కాదు. దేవుడు చూసినట్టే అంటే ఇంత కష్టపడలేదన్న, ఇన్ని కొట్టలేదు సార్. పైన సార్ ఫస్ట్ సంవత్సరం అప్పుడు రోగాలు రాకుండా ఎక్కువ కొట్టాము, అంతేగాని ఇట్లా డెవలప్ చెప్పడానికి ఎక్కువ కొట్టలేదు. అట్లా అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. తిప్పితే సంగలు కొట్టుకోవద్దు, ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ కాపాడుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ పెట్టుకో, ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే ఈ కాయ అయిందో ఈ కాయల్ని, ఈ పూతని 6 నెలలు కాపాడుకోవాలి. 6 నెలలు ఈవిడొచ్చి పాకిస్తాన్ వాడు దాడి చేస్తాడో, బంగ్లాదేశ్ దాడి చేస్తాడో, లేకపోతే ఇంకోటి అమెరికా వాడు దాడి చేస్తాడో తెలియదు మనకి. వాళ్ళు దాడి చేసే పనులు ఉంటారా, మనమైనా కాపాడుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఇంకొక కాడ ప్రాబ్లం ఏంటంటే నీకు ఎక్కువ ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి, అక్కడక్కడ ఫీమేల్ ఉన్నాయి చూడండి. ఇదిగో దీన్ని మేల్ పడగొట్టి మళ్ళీ ఫీమేల్ తెప్పించుకోవాలి, మగ పూలు పడగొట్టి మళ్ళీ ఆడే తెప్పించుకోవాలి. సార్ ఇప్పుడు మేల్ నేచురల్ గా పడిపోవాలా, మనం ఏదైనా స్ప్రే పడిపోతాయి ఆటోమేటిక్ గా. కానీ మనం మళ్ళీ ఆ జగాల పక్కన అటు ఇటు మళ్ళీ మనకి ఫీమేల్ వస్తూ ఉంటాయి. మనం ఉంది, మన దగ్గర మంది ఉందిగా, అదేదో రఫేల్ ఏదో చెప్పారు. ఉంది, రఫేల్ ఉంది. అది వద్దులే, ఆ ప్రయోగాలు చేయొద్దులే, అది వాళ్ళు చేసుకుంటారు, మనం చేయొద్దు అది. ఎందుకు నువ్వు నా మనిషిగా. ఎందుకంటే రేపు నీకు దెబ్బ తగిలింది అనుకో, నేను కూర్చొని ఆడవాళ్ళు ఇద్దరు కూర్చోాను లేడా. సో అది సంగతి. నేను చెప్పండి డాక్టర్ గారు. సో అలాగైతే మేల్ ఫ్లవర్స్ న్యాచురల్ గానే పడాలి, దాన్ని ఏమి కలగకూడదు. దాన్ని గెలికేది కాకుండా ఫీమేల్ రావడానికి ట్రై చేయి. ఫీమేల్ రావడానికి ట్రై చేయి. అది ఈ రఫేల్ జెటర్ కూడా ఏమన్నా మనం దూరం పోవద్దు. ఇది చూడండి సార్, వచ్చేసింది ఏమా చూడు. అదే సార్, పై చూద్దాం అక్కడికి తేడాలు బాగా వచ్చినాయి, మేము ఎంతో చూసాం ఆల్రెడీ.
వారం 2 బాక్సులు తెప్పిస్తే తేనెటీగలు రాగానే మీడు చూపించాడు. రెండు సోదరులారా బాక్సులు ఆర్డర్ పెట్టాం సార్. పెట్టండి. మంచి తేనె అయింది మీకు, రెడీ అయింది. తేనె ఎలా ఉన్నా మనకు పాలినేషన్ బాగా జరిగి ఎగ్జాక్ట్లీ. ఇది తేనె కూడా రెడీ అయిపోద్దిగా. పొమగ్రనేట్ తిన్నా మంచిగా. సార్ బాగుంటుందా పొమగ్రనేట్? సూపర్. ఓకే ఇది చూడండి. ఫోటో తీసుకోండి. మీరు షేర్ చేయండి సార్. ఈ పార్ట్నర్ అన్నారు కొన్ని తెలుసు మొత్తానికి. వాళ్ళందరూ పిలకొచ్చాడు. నిలబెట్టి మొత్తం చూపించండి. చూడు నాకు కష్టమని మీరు చెప్పాలి. మీరు చెప్పాలి, లేదంటే నమ్మరు సార్. చెప్పండి అయ్యా, మిమ్మల్ని ఇలాంటివి అద్భుతం అనమాట. వండర్ఫుల్ అన్న. కొన్ని వేలు ఉంటాయి దీంట్లో. ఉంటాయి సార్. 300 ఉంటాయి సార్. 300 వస్తాయేమో దీంట్లో. 300 కాయల పూతలే 2000 పైన ఉంటాయన్నా. 2000 పైన ఉంటాయి పూతలు. కాయల మటుకు 400-300 కాయలు వస్తాయి. మనం ఉంచేదంతా 100లే. ఎక్కువ ఉంచితే మనం కూర్చొని పట్టుకోవాలి కాయలని. మనకు అంత ఓపిక లేదు ఇప్పుడు. గడుపుందాయా.